హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చీరలోని స్ట్రైట్ పీస్తో బ్లౌజ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇది శారీలోని స్ట్రైట్ పీస్ అండి. పైపింగ్ కోసం శారీలోని పీస్ని క్రాస్గా కట్ చేయకూడదండి. చీరలో క్రాస్ తీస్తాం కదా, ఆ పీస్ని ఉపయోగిస్తున్నాను. క్రాస్ కొంచెం ఎక్కువగానే ఉంది. పైపింగ్ కోసం 1 లేదా 1.5 ఇంచ్ వెడల్పులో క్లాత్ తీసుకుంటాం కదా. ఇది చీరలోని పీస్ కాబట్టి పలచగా ఉంటుంది. 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకుని ఇలాగే పైపింగ్ థ్రెడ్ని పెట్టేసి స్టిచ్ చేసామనుకోండి, థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ చీరలోని పీస్ని 2 ఇంచుల వెడల్పుతో కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ క్లాత్లో రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకుని రైట్ సైడ్ పై వైపుకు ఉండేలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ని రైట్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకుని దీనిపైన ఈ పీస్ని ఈ స్టార్టింగ్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ ఖర్చు బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఖర్చు చివరి వరకు ఒకే వెడల్పులో ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరన కూడా 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ తిరిగే చోట కట్స్ పెట్టాలి. ఇలా కట్స్ పెట్టేటప్పుడు ఇక్కడున్న స్టిచ్ కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది పైపింగ్ థ్రెడ్ అండి. ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసి లూజ్ లేకుండా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ని కరెక్ట్గా స్టిచ్ మీద పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ స్టిచ్ బ్లౌజ్ మీద కానీ పైపింగ్ మీద కానీ పడకూడదు. రెండింటి మధ్యలో పడేటట్టు చూసుకోవాలి. ఎంత టైట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే పైపింగ్ అంత నీట్గా ఉంటుంది. ఈ థ్రెడ్ని ఇక్కడ కనిపిస్తున్న స్టిచ్ మీద పెట్టుకుంటూ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి థ్రెడ్ ఎంత పడుతుందో అక్కడ కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, స్ట్రైట్ పీస్ అయినా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ ఖర్చు మీద 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.